నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్ ప్రయాణం కల్పించామని తెలిపారు. ఇప్పటివరకు 31 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు వైద్య సదుపాయం కల్పించామని తెలిపారు. 75వ భారత గణతంత్ర దినోత్సవ వేదికలో వచ్చిన జిల్లా ప్రజలకి ప్రజాప్రతినిధులు, కార్మికులు, న్యాయమూర్తులు, స్వతంత్ర సమరయోధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయ మిత్రులు, విద్యార్థినులకు అందరికీ కూడా భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలకు మహాలక్ష్మి ప్రభుత్వ బస్సెస్లో ఒక ఉచిత ప్రయాణం కోసం 9 డిసెంబర్లో ఇది పథకం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా సిద్దిపేట జిల్లాలో 145 పల్లె వెలుగు బస్సెస్లో మరియు 77 ఎక్స్ప్రెస్ బస్సెస్లో ఈ పథకం అమలు చేయడం జరుగుతుంది. జిల్లాలో ప్రతిరోజు సుమారు 6,600 మహిళలు ఈ ఉచిత ప్రయాణ బస్సెస్లు వినియోగించుకున్నారు. ఈ పథకం ద్వారా ప్రారంభం నుంచి నాటి నుంచి నేటి వరకు జిల్లాలో సుమారుగా 31 లక్ష మహిళలు ఆర్టీసీ బస్సులు సేవలు ఉచితంగా వినియోగించుకున్నారు. అదే పద్ధతిలో పేదలకు ఆరోగ్యమైన విద్య సదుపాయాలు కల్పించడానికి లక్ష్యంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇది ఉచిత డబ్బులు రహిత మన సేవలు ఇవ్వడం జరుగుతుంది.